మంగళగిరిలో కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంపై నిరసన వ్యక్తమైంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆర్కే ఎన్నికల కమిషన్ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈసీ తీరు వల్ల ఓటేయడానికి వచ్చిన వారు కూడా విసుగుతో వెళ్లిపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఈవీఎంలను సరిచేసి అందరూ ఓటు వేసేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. సుమారు ఉదయం 6 గంటల ప్రాంతం నుంచే మంగళగిరి నియోజకవర్గంలో బారులు తీరు ఉన్నారు ప్రజలు. నేను ఇందాక 145 బూత్ నెంబర్ దగ్గరికి వెళ్ళి 9 గంటల ప్రాంతంలో నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు 3 గంటల నుంచి 6 గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామండి, ఇంతవరకు ఒక్క ఓటు కూడా వేయలేదు అని అంటే, మేము మరి నాకు చెప్పింది కూడా మహిళలు వృద్ధులు అదేవిధంగా బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఉదయం త్వరగా వచ్చి ఈ ఎండ నుంచి తప్పించుకోవడానికి ఓటేసి వెళ్ళిపోదామని అంటే, ఇంత సమయం మాకు పట్టింది అని అంటే ఇక మేము ఉండలేక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చాలామంది వెనుదిరిగారు. నేను వెంటనే ఆర్ఓ గారితోటి అదేవిధంగా కలెక్టర్ గారితోటి నేను స్వయంగా మాట్లాడితే అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే 278 పోలింగ్ బూతులు ఉన్నాయి. సుమారు 600 నుంచి 700 వరకు ఈవీఎం మిషన్లు ఉండి ఉంటాయి. కేవలం ఒకే ఒక టెక్నీషియన్ ఉన్నాడు వాటిని రిపేర్ చేయడానికి లేదా రీప్లేస్ చేయడానికి. పైగా ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి లేదా ఒక బూత్ నుంచి ఇంకో బూత్కి జర్నీ చేయాలి అని అంటే ఆన్ యావరేజ్ కనీసం అరగంట నుంచి 30 గంట టైం పడతా ఉంది అని అంటే ఆ టెక్నీషియన్కి ప్లస్ రిపేర్ టైము. అరే ఎంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారండి ఎలక్షన్ కమిషన్ అని అనిపిస్తూ ఉంది. నాకు ఎంత బాధ వేసిందని అంటే, నిన్న CEO ఎలక్షన్ కమిషన్ వారినే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా బెదిరించేశాడు. అంటే నాకు ఇవాళ అనుమానం వస్తుంది, మా మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 40 పైచీలకు ఈవీఎంలు పనిచేయట్లేదు. మేము ఈసీకి కంప్లైంట్లు కూడా రిటర్న్గా పంపించాము, ఈమెయిల్స్